ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ గారు మనతో ఉన్నారు. మరి ఈ మధ్యనే జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల యొక్క ఆశాభావం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తూ జీరో బిల్లును సైతం పేద ప్రజలకు అందజేస్తోంది. సో చాలా మందికి కూడా జీరో బిల్లులు వచ్చిన నేపథ్యం ఉంది. మరి ఈ దానిపైన జీరో బిల్లు పైన మీ యొక్క స్పందన ఏంటి? ఈ పథకం ఎలా ఉందంటారు? వాస్తవానికి గమనిస్తే ఇది చాలా మందికి తెలియదు అనుకుంటా. జీరో బిల్ అని పెట్టి ఒకే ఫామ్ మీద 6 గ్యారంటీలని ఒక ఫామ్ వాళ్ళు రిలీజ్ చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే చాలా మందికి దానికి లింక్ తెల్ల రేషన్ కార్డు అని పెట్టారు. తెల్ల రేషన్ కార్డు చాలా మందికి లేదు. అంటే చాలా మంది గరీబోళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా. వాస్తవానికి వాళ్ళందరికీ ఫస్ట్ ఇంప్లిమెంట్ వైట్ రేషన్ కార్డు పెట్టాలి. కరెక్ట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకు నిజంగా వాళ్ళు పరిపాలన అందించాలనుకుంటే ఫస్ట్ వైట్ రేషన్ కార్డు లేని వారికి ఫస్ట్ వైట్ రేషన్ కార్డు చేసిన తర్వాత ఆ ప్రాసెస్ పెట్టాలి. వాళ్ళంత తొందరగా పెట్టుమని ఏమి అనలేదు. అసలు వాళ్ళే చెప్పుకున్నారు 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి. ఫస్ట్ అదొకటి వైట్ రేషన్ కార్డు పెట్టలేదు. సో ఇంకోటి ఆ జీరో బిల్లు ఎంత మందికి వచ్చింది? ఇప్పుడు దాదాపు దమ్మాయిగూడలో దాదాపుగా ఒక 100% ఉన్నటువంటి ఇళ్లలో కనీసం ఒక 10 to 15% కూడా జీరో బిల్ రావట్లేదండి. ఎక్కడైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఇది గ్యారెంటీ. ఎందుకంటే మేము ఉన్నటువంటి కాలనీలో చూస్తా ఉన్నాం. మేము ఉన్నటువంటి కాలనీలో దాదాపు మేము ఉన్నటువంటి బాలసాగర్ కాలనీలో ఒక్క ఇంటికి కూడా జీరో బిల్లు లేదు ఇప్పటి వరకు. అంటే 200 యూనిట్లు లోపు ఉన్న వారికి మాత్రమే ఇస్తానని అంటున్నారు కదా. 200 యూనిట్ల లోపు వచ్చిన వారికి కూడా లేదు బిల్లు. ఇప్పుడు ఆ గతంలో 100 నుంచి 150 రూపాయలు. సపోజ్ మా ఇంటి పక్కనే ఒకరు ఉంటారు, వాళ్ళు పాత ఇల్లు ఎప్పుడో కట్టుకొని ఉన్నారు. వాళ్ళకు వాస్తవానికి వాళ్ళకు జాబ్ లేదు, వాళ్ళ భర్త లేడు, ఒక భార్య ఒక పాప బాబు ఇద్దరే ఉంటారు. వాళ్ళకు కాలు నడవడానికి కాదు. వాళ్ళ ఇంట్లో నేను మన రీసెంట్ బిల్లు కూడా చూపిస్తాను, తీసుకురాలే బిల్లు కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో 150 రూపాయలు వస్తే వాళ్ళకి ఏం వాటర్ ఫ్రిడ్జ్ కూడా లేదు వాళ్ళ ఇంట్లో. వాళ్ళకి ఓన్లీ ఫ్యాన్ లైట్ వేసుకుంటారు. వాళ్ళకు అంటే గీజర్లు అవి కూడా ఏం లేవు. మామూలుగా స్టవ్ ఒకటి గ్యాస్ స్టవ్ ఒకటి పెట్టుకుంటారు. అంతకుమించి వాళ్ళ దగ్గర ఏం లేవు. వాళ్ళకు 150 రూపాయలు వచ్చే బిల్లు ఈ రోజు 700-800 బిల్లు ఎందుకు వస్తుందండి? నిన్న మొన్నటి వరకు 150 రూపాయలు వచ్చిన బిల్లు ఈ రోజు జీరో బిల్ అని పెట్టి ఎక్కడో అరకొరగా అక్కడక్కడ ఒక 10-20 అంటే దాదాపు దమ్మాయిలో ఉన్నటువంటి ఒక 50,000 మంది సభ్యులకు 20,000 కుటుంబాలు ఉంటే 20,000 కుటుంబాలకు ఒక 500-600 కుటుంబాలకు మాత్రమే జీరో బిల్లు. అంటే వస్తుంది చూడండి. రేపు వాళ్ళ నాయకులు వచ్చి చూపిస్తారు కదా జీరో బిల్లు వస్తుంది అని చూపించడం మన మాట్లాడే తప్పు అంటాం. వాస్తవం జరిగే సంఘటన ఇది ప్రజలందరికీ తెలుసు, అందరూ గమనిస్తా ఉన్నారు, అందరికీ తెలుసు. జీరో బిల్లు ఎవరెవరికి వస్తుంది? వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళే కట్టుకుంటారు కదా, బిల్లు అయితే వేరే కట్టరు కదా, తెలుసు కదా. నేను చెప్పే అబద్ధం అయితే వాళ్ళకి తెలుస్తుంది. జీరో బిల్లు ఒక 500 మెంబర్స్ అంటే ఒక విలేజ్ లో ఒక వెయ్యి ఉంటే ఒక 100-150 ఇళ్ళకి మాత్రమే ఆ జీరో బిల్లు వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి 500 బిల్లు వాళ్ళే ఊరుకోవట్లేదు. ఇదైతే ఇప్పుడు 1000 ఇళ్ళు ఉన్న కాడ 150 ఇళ్లకు జీరో బిల్లు ఇస్తారు. ఆ మిగతా 850 ఇళ్ల మీద మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ ఎటు వసూలు చేస్తున్నాడు. నువ్వు ఫ్రీ ఇచ్చిందేముంది? ఎటు పోయినా ప్రజల మీద ప్రజలనాటి ఎంత ప్రయత్నం. ప్రజలే ఇబ్బంది పడాలి, ప్రజలకే నష్టం. అందుకే ఉచితాలకు అలవాటు పడకూడదు. ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఉచితాలను ఏది నమ్మకూడదు. ఉచితం ఇస్తున్నాడు అంటే వాళ్ళకి ఏ లాభాలని ఉచితం ఎందుకు ఇస్తాడు? ఆయన గవర్నమెంట్ ఫామ్ కావాలి, ఆయన సీఎం కుర్చీలో కూర్చోవాలి, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలి. అందుకని ఉచితాలు పెడతాడు. ఉచితాలు పెడతలేడు అంటే వాళ్ళు నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే ప్రభుత్వం అని అర్థం చేసుకోవాలి. అందుకే మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏమి మాట్లాడదు. మేము చెప్పని చేస్తాం. మేము ఉచితాలని చెప్పాము, మేము హామీలు చెప్పాము, మేము చెప్పని చేసి చూపించినాం. ఈ ఎన్నో స్కీములు మేము చేసినాం. కానీ చాలా మంది తెలియదు. ఇప్పుడు అందరికి ప్రజల్లో చైతన్యవంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో అందరికి అర్థమవుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు కాబట్టి తెలుసు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ జీరో బిల్లు విషయంలో కూడా చాలా మంది కూడా ఆవేశంగా కోపంగా ఉన్నారు. ఈ జీరో బిల్ అని పెట్టండి, ఇంతవరకు దీన్ని అమలు చేసే పరిస్థితి లేదు. పెట్టి కొంతమంది అమలు చేసుకుంటూ అలగురగా సాగించుకుంటూ ఏదో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం పోతున్నామో అన్నట్టు ఉంది తప్ప ఇక్కడ ప్రజలకు ఎలాంటి అంటే వాస్తవంగా గరీబుగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఆ జీరో బిల్లు రావట్లేదు. ఎవరైతే కొంతమంది వాళ్ళ నాయకత్వాలు పనిచేసినప్పుడు లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మంది కొంత ఇవ్వాలని ఉద్దేశిస్తాం. సేమ్
గతంలో కేసీఆర్ ఏం చేసాడు ఈయన అదే చేస్తున్నాడు, పెద్ద తేడా ఏం లేదు. అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఫాలో అవుతున్నారంట. 100% ఫాలోయింగ్. ఆయన 100 పెట్టిండు, ఈయన 6 పెట్టిండు. 6లో 60 స్కీములు పెట్టిండు. ఆయన 100 పెట్టిండు, 100లో 2-3 చేసిండు. 2-3 స్కీములు అమలు చేసిండు. ఏం చేస్తున్నారు దళిత బంధు దళిత బంధు అని పెట్టి చేసిండు ఎక్కడన్నా. ఇది కూడా అదే కథ, కొత్త ఏం లేదు. వీళ్ళంతా అధికారం కోసం వాళ్ళ సీట్ల కోసం పాల్గొడ తప్ప ప్రజలకు ఏదైనా న్యాయం చేద్దామనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేని నాయకులు అంటే వీళ్ళే అసమర్థ నాయకులు. అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమాల కోసమే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందన్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఈయన కూడా అదే దారిలో నడుస్తున్నారని అంటారా? 100%. ఇప్పుడు మన ఇతను ఒక్కొక్క మాట అన్నాడు, ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు ప్రజల మధ్య వెళ్తలేరు, ప్రజాపాలన చేస్తలేరు, మీరు పోయి ఫామ్ హౌస్ లో కూర్చుంటారని ఆయన అన్న విషయం. మరి ఈయన ఏం చేస్తున్నారు? ఈయన ఎక్కడ పోతున్నాడు? ఈయన ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఈ 5 నెలల నుంచి ఆయన ప్రభుత్వ పరిపాలన ఈయన చూపిమనండి. కేసీఆర్ పక్క కేసీఆర్ ను ఆయన చేసిన దానికి ప్రజలు బుద్ధి చెప్పారు, బొంద పెట్టారు, ఒకటి కూర్చోబెట్టారు, అయిపోయింది. మీరేం చేస్తున్నారు? మీకు పేరు రావాలి కదా, మీ ప్రభుత్వం మంచి పని చేయాలంటే మీరు 5-6 నెలల్లో మీరు ఏం చేస్తారు ప్రజలను చూపించండి. ఒకటి ఏం న్యాయం జరుగుతుంది, ఎక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నారు. ఈ రోజు చూడండి, ఇంకో గత 2-3 నెలల తర్వాత పరిస్థితి చాలా మంది రైతులు కానీ, ఇక్కడ విద్యార్థులు కానీ, ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ చాలా రకాలుగా అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కొద్ది రోజుల్లోనే చూడండి చాలా పరిణామాలు ఎదుర్కొంటా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం నడిపించే పద్ధతిలో నడవట్లేదు. అసలు ప్రభుత్వము అనే ఉందా లేదన్న పరిస్థితి ఇక్కడ ఇంకా ఏర్పడుతుంది. అంటే రాబోతున్నాయి అంటారా? ఖచ్చితంగా పాత రోజులే. ఇక మనకు సామర్థ్యం ఉంది కదా, బల్లి రాత్రంతా 100 పురుగులు తింటారు గోడ మీద, తెలంగాణ గాంధీ ఫోటో జాక్కుంటుంది. వీళ్ళ పరిస్థితి అంతే. 60-60 ఏళ్ళ నుంచి ప్రభుత్వం ఇలా జాతీయవాది పార్టీ కదా, అప్పంచలు ఇప్పుడు వరకు ఏం నడిపిస్తున్నారు. ఇప్పుడు గదే పద్ధతి, గదే పంత, గదే లెక్క, అలా అదే ఉన్నారు తప్ప వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మారారు. మారాల్సింది మనమే, ప్రజలే మారాలి. ఓకే, సో ప్రజల్లో మార్పు రావాలి, ఉచితాల వైపు వెళ్ళొద్దంటారు. ఉచితాలు ఇస్తున్నారు అంటేనే అని ఉపయోగం లేదంటే ఉచితాలు ఏం చెల్లిస్తాడు? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? ఎవరి ఇంట్లోకి వెళ్ళి బెటర్ కదా, అది మళ్ళీ మన మీదకి చేయాలి. మరి మన మీదకి వెళ్ళి ఇస్తే మనకే భారం అవుతున్న సంగతి మన ప్రజలు కూడా ఆలోచించాలి. అది కూడా మనం కూడా ఇప్పుడు అందరూ చైతన్యవంతులు అవుతున్నారు. రేపు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. నాయకుడి కంటే ముందు పార్టీని చూస్తున్నారు. ఆ పార్టీ నాయకత్వము లక్ష్యాలు ఏంటి, ఎలా ఉండే అది చూడాలి. కాబట్టి ఈ రోజు గతంలో కేసీఆర్ ఆయన డ్రామాలకు, ఆయన నటులకు, డ్రామాలకు, ఆయన అబద్ధాలకు ప్రజలు చూసిర్రు, నమ్మిరు, ఒక్కసారిగా 2 సార్లు గెలిపించారు. ఇప్పుడు ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా కూడా అవసరం లేదు, ఇంకొక 5-6 నెలలు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు అన్నింటిలో 6 తీరు ఉన్నారు, అన్ని అర్థమవుతున్నాయి, వాళ్ళకంటే ఎక్కువ అన్ని అవగాహన ఉన్నది ప్రజలకు. ఖచ్చితంగా ఇంకో 5-6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని పొందగలుగుతారు. మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఏర్పడుతుంది. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రజలు ఏది కావాలో, ఏ పార్టీ కావాలో, ఏ ప్రభుత్వం ఉండాలో వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళ మనసులో ఉన్న ప్రకారము ఈరోజు ఎలక్షన్ల పరంగా కాంగ్రెస్ గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డికి పార్టీ నుంచి చేయలేదు, వాస్తవానికి రేవంత్ రెడ్డి నుంచి చేశారు, ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలన అది దొంగ ప్రభుత్వం అని అందరికీ తెలుసు, అది అనుభవించారు వాళ్ళు. అది రాక్షస పాలన, అంతకంటే ద్రోహం, దరిద్ర పాలన లేదని ప్రజలందరూ తెలుసు. అందుకని కేసీఆర్ గెలిపించుకున్నప్పుడు ఇప్పుడు తర్వాత అలా అర్థమైంది కేసీఆర్ అటువంటి వాడే ఉన్నాడు అని. రేవంత్ రెడ్డి ఇదంతా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, మాటకారి, కొద్దిగా మనం మెప్పించగలుగుతాడు, అందరితో మాట్లాడి మన ప్రజలకు న్యాయం చేస్తాడు, రాష్ట్రాన్ని బాగుపడుతున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ముఖం చూసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, పిల్లగాడి చేష్టలాగా వీళ్ళన్నీ చిన్న విషయాలు అక్కడ ఈ ముద్ర అని ఇవన్నీ అవన్నీ ఈ ఇష్టం వచ్చిన పిచ్చి విషయాలు వేసుకుంటూ పోవడం తప్ప ప్రజాపాలన చూడాలి, నీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏందో చూడాలి, మీరు ప్రభుత్వాన్ని ఎట్లా గాడిలో పెట్టాలి, ప్రజలకు పాలన ఎట్లా అందించాలి, ప్రజలు ఏ రకంగా అయితే బాగుపడతారు, రైతులకు ఏ రకంగా అయితే అన్ని అందుబాటులో చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, జాబ్ నోటిఫికేషన్లు ఏమి చేయాలి, ఇవన్నీ ఆలోచన పెట్టుకుని పని చేయాలి కదా ప్రభుత్వం ఉన్నప్పుడు. అదే ప్రభుత్వం ఒక అధినేత, పెద్ద మనిషి, రాష్ట్రానికి ఒక పెద్ద మనిషి, ఒక గాడ్ బాస్. బాస్ ఎట్లుండాలి, బాస్ ఆలోచన చేసే పద్ధతిలో లేవు. రాష్ట్ర అధ్యక్షుడు చేసిన నాయకులు చేసే ఆలోచన పద్ధతిలో ఉన్నది. ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో ఉండి ఆలోచించిన పద్ధతిలో మాత్రం రేవంత్ రెడ్డి గారు లేదు ఈ రోజు. అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడు అంటారా? అనర్హుడు అని నేను అనను, అనర్హుడు అని కూడా అనను, అనర్హుడు కాదని కూడా అనను. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ విద్యార్థిగా వదిలేస్తున్నా. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఏం చేసినాం, ఈ రాష్ట్ర ప్రజలకు నిజంగా మేము ఏం చేసినాం, వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పానండి. ఓకే,
నేను అన్నాను ఇప్పుడు నేనంటే నేను ఏదో వేరే పార్టీ నుంచి ఏదో అంటారు కానీ కాదు, వాళ్ళ విద్యుత్కి వదిలేస్తున్నాం, వాళ్ళే ఆలోచించుకోమని చెప్పండి. మా పార్టీ మేము ధర్మంగా పనిచేస్తున్నామా? ఈ 6 నెలల్లో ఎంత టైం వృధా చేస్తున్నారు, ఎంత కాలం వృధా చేస్తున్నారు? ఇవన్నీ ఈ చెత్త అంతా పక్కన పెట్టాలి కదా. నువ్వు ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి? నీ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది జనాభా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఎవరెవరికి ఏ సౌకర్యాలు కావాలి, ఏ అవసరాలు కావాలి? డ్రైనేజ్ వ్యవస్థలు లేవు, ఎక్కడ ఉన్నాయి. రోడ్ల వ్యవస్థలు అట్లనే ఉన్నాయి, కాలువల వ్యవస్థలు అక్కడే ఉన్నాయి. గ్రామ పంచాయతీలు ఈ 6 నెలలైంది, అక్కడ నిధులు లేవు. ఇంతవరకు సర్పంచులు తీసేసారు, కార్యదర్శులు పెట్టారు, ఎవరు పోవట్లేదు. స్కూళ్ళు లేవు, స్కూళ్ళు పాత గోడలు అవి అట్లనే ఉన్నాయి. స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి, వర్షాలకు స్కూల్ గోడలు కూడా కూలిపోయే పరిస్థితి, పిల్లల పరిస్థితి ఆగమయ్యే పరిస్థితి ఉంది. సరైన గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరైన గురువులు లేరు, టీచర్స్ లేరు. ఇవన్నీ చూడాలి కదా. సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలంటారు. సమస్యల పరిష్కారం మీద పెట్టాలనే కదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ప్రజలందరూ ఆలోచించేది కూడా మహా పరిష్కారం చేస్తాడు మా రేవంత్ రెడ్డి అని చెప్పేసి గెలిపించుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారం పక్కకు పెట్టి ఆయన పరిష్కారంలో ఆయన పేరు కోసము ఇంకోటి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం కోసం ఆయన పార్టీ ఆయన పడుతున్నాడు. ఈయన ప్రజల పక్షాలు ఎవరు పనిచేయాలి? ప్రజల కోసం పనిచేస్తారనే కదా గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఏ లాభం? అతను తీసేసి మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నాము? మా కోసం మీరు ఏదైనా చేస్తారనే ఉద్దేశంతోనే మేము పెట్టుకున్నాం. కానీ ఇంత ద్రోహం చేస్తారు, ఇంత పరిస్థితి ఈ రకంగా రాష్ట్ర పరిపాలన దిగజారిపోతారని చెప్పి ఇంతవరకు ప్రజలు ఎవరు కూడా అనుకోలే. ఇప్పుడు అందరికి క్లియర్గా కళ్ళ కట్టినట్టు క్లియర్గా అర్థమవుతా ఉంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.